ఇస్లాం క్రిస్టియానిటీ ప్రకారంగా ప్రపంచాన్ని వాళ్ళు 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తారు. ఒకటి వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మే వాళ్ళు, 2 వాళ్ళ మత విశ్వాసాన్ని నమ్మని వాళ్ళు. అయితే ఇట్లా నమ్మని వాళ్ళను వాళ్ళు సాతాను గాని వాళ్ళని ఇట్లా రాళ్లతో కొట్టడం అనేది చూస్తున్నాం. కనిపిస్తుంది కదా, ఈ రాళ్లు కొట్టడము అనేది వాళ్ళు ఇస్లాం కాని వాళ్ళను ముస్లింల ప్రకారం ఏమని చెప్పుకుంటారంటే, ఇస్లాంలో ముస్లింలందరూ స్వర్గానికి పోతాడు డిఫాల్ట్ గా. వాడి పాపిస్టోడు గాని, రేపిస్ట్ గాని, మర్డర్ గాని వాడు ఈ స్వర్గానికి పోతాడు. హిందువులు క్రిస్టియన్లు అంతా నరకానికి పోతారని ఇస్లాం నమ్ముతారు. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల కంటే ఎక్కువ మంది ముస్లింలు హజ్ కోసం మక్కాకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తుంటే, మరోవైపు మోనికా సుంకర గారు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ముస్లింలు హజ్ యాత్రలో జమరాత్ వద్ద సాతానుకు రాళ్లు విసురుతారు అంటే వారు హిందువులను, హిందూ దేశాన్ని సాతానుగా భావిస్తున్నారని ఆమె చెబుతున్నారు. అంతేకాదు కాశ్మీర్లో ఇండియన్ ఆర్మీపై రాళ్లు రువ్వడం కూడా ఇదే సిద్ధాంతం కారణంగా జరుగుతుందని ఆమె ఆరోపిస్తున్నారు. దేవాలయాల కూల్చివేత వెనక కూడా ఇదే సిద్ధాంతం పనిచేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇంకా అక్కడితో ఆగకుండా ముస్లింలు, క్రైస్తవులు ఎంత పాపాలు చేసినా స్వర్గానికి వెళ్తారు, హిందువులంతా నరకానికి వెళ్తారని వారి మత గ్రంథాలు చెప్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగా ఇస్లాం ఏం చెప్తుంది? హజ్లో జమరాత్ అంటే అసలు ఏమిటి? శైతాన్ అంటే ఎవరు? దానికి హిందువులతో లేదా భారతదేశంతో ఏమైనా సంబంధం ఉందా? పూర్తి వివరాలు ఆధారాలతో పాటు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిస్తే చాలు మతాల మధ్య మంటలు పెట్టే వీడియోలు, ద్వేషాన్ని పెంచే ప్రసంగాలు ఎన్నో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణకు చెందినటువంటి అడ్వకేట్ మౌనికా సుంకర గారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత విశ్వాసాల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఆమె తన ప్రసంగంలో జమరాత్ వద్ద ముస్లింలు రాళ్లు విసరడం, స్వర్గం నరకం సిద్ధాంతాలు మరియు కొన్ని వృత్తుల గురించి మాట్లాడారు. అయితే ఆమె చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే గ్రంథాలు అలా చెబుతున్నాయా, లేక కేవలం రాజకీయాల కోసమో, వ్యూస్ కోసమో ఈ తప్పుడు ప్రచారం జరుగుతుందా, లేక అవగాహన రాహిత్యమా? ఈరోజు మనం ఎవరిని తక్కువ చేయకుండా కేవలం అవగాహన కోసం బైబిల్, ఖురాన్ మరియు చారిత్రక ఆధారాల సాక్షిగా ఈ 4 పాయింట్ల వెనుక ఉన్నటువంటి పక్కా నిజాలను విశ్లేషించుకుందాం. ఈ వీడియోను ఎవరిని నొప్పించడానికి కాదు, మన మధ్య సమాచార లోపాన్ని పోగొట్టే నిజమైన అవగాహన పెంచడానికి మాత్రమే. మొదటి పాయింట్, జమరాత్ వద్ద రాళ్లు విసరడం అనేది హిందువులను, హిందూ దేశాన్ని సాతానుగా భావించి కొట్టడమే అనడం. రెండవ పాయింట్, ముస్లింలు మరియు క్రైస్తవులు ఎంతటి పాపిష్టులైనా స్వర్గానికే వెళ్తారని, హిందువులంతా నరకానికి పోతారని వారి గ్రంథాలు చెప్తున్నాయనడం. మూడవ పాయింట్, కశ్మీర్ రాళ్ల దాడి, దేవాలయాల కూల్చివేత వెనుక కూడా ఇదే సిద్ధాంతం ఉంది అనడం. ఇక నాలుగో పాయింట్, పంచర్ షాపులు, సోఫా కొట్టు వంటి సాధారణ వృత్తులు చేసుకునే ముస్లింలను వారి సామాజిక స్థితిని బట్టి తక్కువ చేసి మాట్లాడడం. ముందుగా మొదటి ఆరోపణని చూద్దాం. జమరాత్ వద్ద రాళ్లు విసరడం గురించి మౌనికా సుంకర్ గారు చేసిన ఎలిగేషన్ పచ్చి అబద్ధం. ముస్లింలు జమరాత్ వద్ద సాతానుకు రాళ్లు విసురుతున్నారు అంటే వారు హిందువులను, హిందూ దేశాన్ని సాతానుగా భావించి రాళ్లతో కొడుతున్నారు అని చెప్పడం మహాపాపం. హజ్ యాత్రలో భాగమైన రమి అల్ జమరాత్ అనేది ఒక పవిత్రమైన సాంప్రదాయం. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం అల్లా ఆజ్ఞ మేరకు ప్రవక్త ఇబ్రాహీం తన కుమారుడైన ఇస్మాయిల్ను బలి ఇవ్వడానికి తీసుకువెళ్తున్నప్పుడు శైతాన్ ఆయనను అల్లా మాట వినవద్దంటూ 3 ప్రదేశాల్లో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో జిబ్రాయిల్ దూత సలహా మేరకు ప్రవక్త ఇబ్రాహీం ఆ సాతానుపై 7 రాళ్లు విసిరి తరిమి కొట్టారు. ఈ చారిత్రక సంఘటనకు గుర్తుగా ముస్లింలు హజ్ యాత్రలో ఆ 3 స్తంభాల గోడలపై ఆ చారిత్రక సంఘటనకు గుర్తుగా హజ్ యాత్రికులు మాత్రమే అక్కడ రాళ్లు విసురుతారు. ఈ ఆచారానికి ఏ ఇతర మతంతో గాని, హిందువులతో గాని ఎలాంటి సంబంధం లేదు. ఇది మనిషి తనలోని అహంకారం, కోపం, చెడు ఆలోచనలు మరియు ప్రలోభాల వంటి అంతర్గత సాతాను శక్తులను ఓడించడానికి చేసే పని మాత్రమే. ఇంకా ఆమె ఏమన్నారంటే, ముస్లింలు హజ్ యాత్రలో జమరాత్ వద్ద సాతానుపై రాళ్లు విసిరినట్లే కశ్మీర్ ముస్లింలు ఇండియన్ ఆర్మీ మీద రాళ్లు రువ్వుతున్నారు. అలాగే దేవాలయాల కూల్చివేత వెనుక కూడా ఇదే సాతాను సిద్ధాంతం ఉంది అని అంటుంది. కశ్మీర్ లో ఉన్న ముస్లింలందరూ ఇండియన్ ఆర్మీ మీద రాళ్లతో కొట్టడం మనం చూస్తుంటాం. మన దేవాలయాలు కూల్చడం కూడా ఈ నమ్మకం కిందకే వస్తుంది. వినడానికి ఇది చాలా సంచలనంగా అనిపించినా దీని వెనక ఎంతటి అజ్ఞానం మరియు దుష్ప్రచారం ఉందో ఇప్పుడు 2 భాగాలుగా చూద్దాం. ఒకటి, కశ్మీర్ రాళ్ల దాడి వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? రాళ్లు రువ్వడాన్ని హజ్ యాత్రలోని పవిత్ర ఆచారంతో ముడిపెట్టడం ఏంటి? ఇది పూర్తిగా అవాస్తవం. సోషియాలజిస్టులు మరియు అంతర్జాతీయ పరిశోధకులు కశ్మీర్ వివాదంపై చేసిన అధ్యయనం ప్రకారం అక్కడ జరిగే రాళ్ల దాడిని స్థానిక భాషలో ఖనిజం అంటారు. ఇది దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సరిహద్దు రాజకీయ వివాదాలు,
స్థానిక యువతలో ఉన్న అసంతృప్తి, నిరాశ మరియు భద్రతా దళాలతో జరిగే ఘర్షణల వల్ల పుట్టుకొచ్చిన ఒక రాజకీయ నిరసన రూపం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రజలు ప్రభుత్వాలపై లేదా సైన్యంపై నిరసన తెలిపేటప్పుడు రాళ్లను ఒక సులభమైన సాధనంగా వాడుతుంటారు. దీనికి ఇస్లాం ధర్మానికి లేదా హజ్ యాత్రకు ఎటువంటి సంబంధం లేదు. ఒక పవిత్ర ఆచారాన్ని హింసతో పోల్చడం చాలా పెద్ద తప్పు. హజ్ యాత్రలో చేసే రాళ్ల విసురుడు, రమి అల్ జమరాత్ అనేది మనిషి తనలోని కోపం, అహంకారం, కీడు వంటి మానసిక సాతాను ఆలోచనలను చంపుకోవడానికి చేసే ఒక ప్రక్రియ. సమాజంలో జరిగే రాజకీయ అల్లర్లను ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక ఆచారంతో పోల్చడం కేవలం ద్వేషాన్ని పెంచడానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఇక రెండో ఎలిగేషన్, దేవాలయాల కూల్చివేతపై ఇస్లాం ఏం చెబుతుంది? మోనిక గారు చెప్పినట్లు ఇస్లాం సిద్ధాంతం దేవాలయాలను కూల్చమని చెబుతుందా? ఖచ్చితంగా లేదు. ఇతర మతాల ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేయడం కాదు కదా, వాటిని కాపాడడం ముస్లింల బాధ్యత అని ఖురాన్ స్పష్టంగా చెప్తుంది. ఖురాను గ్రంథంలోని సూరే అల్ హజ్ సూర నెంబర్ 22 ఆయత్ నంబర్ 40లో ఒకవేళ అల్లా మనుషులలో ఒకరి ద్వారా మరొకరిని అడ్డుకోకపోయి ఉంటే సన్యాసుల ఆశ్రమాలు, క్రైస్తవ చర్చిలు, యూదుల ప్రార్థనా మందిరాలు మరియు ముస్లింల మసీదులు, అల్లా నామం నిరంతరం స్మరించబడే ఈ పవిత్ర స్థలాలన్నీ ఎప్పుడో కూల్చివేయబడి ఉండేవి. మహాపండితుడు అయినటువంటి హసన్ అల్ బస్రీ ఈ వాక్యంపై వ్యాఖ్యానిస్తూ ఆయన ఇలా అన్నారు: ముస్లిమేతర పౌరుల ప్రార్థనా స్థలాలను రక్షించాల్సినటువంటి బాధ్యత విశ్వాసులైన ముస్లింలపై ఉంది అన్నారు. అందుకోసమే ఇస్లాం చరిత్రలో మొదటి ఖలీఫా అయినటువంటి హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు తన సైన్యాన్ని యుద్ధానికి పంపుతూ సైన్యాధిపతి అయినటువంటి యజీద్ బిన్ అబీ సుఫ్యాన్కు ఇచ్చినటువంటి 10 కఠినమైన ఆదేశాల్లో ఒకటి, మీరు శత్రు దేశాలపై దండెత్తినప్పుడు అక్కడ ఏ ఒక్క దేవాలయాన్ని లేదా చర్చిని కూల్చకూడదు, సన్యాసులను, పూజారులను హింసించకూడదు, మహిళలను, పిల్లలను, వృద్ధులను చంపకూడదు అని చెప్పారు. సునన్ అల్ కుబ్రా, బైహకి, వాల్యూ నెంబర్ 9, పేజ్ నెంబర్ 85. అంటే ముస్లింలకు, ముస్లిమేతరులకు యుద్ధం జరుగుతున్నప్పటికీ ముస్లిమేతరుల టెంపుల్స్ని కూల్చివేయకూడదు. మరి అలాంటప్పుడు సాధారణ రోజుల్లో అయితే ఇస్లామియా రాజ్యాలు టెంపుల్స్ని రక్షించాలని చెప్పబడింది. అలాగే ఇక రెండవ ఖలీఫా అయినటువంటి హజరత్ ఉమర్ జెరూసలేం నగరాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడి క్రైస్తవ పౌరులతో ఒక చారిత్రక ఒప్పందాన్ని చేసుకున్నారు. క్రైస్తవుల ప్రాణాలకు, ఆస్తులకు, వారి చర్చిలకు పూర్తి రక్షణ ఉంటుంది. వారి ప్రార్థనా స్థలాలను ఎవరు ఆక్రమించకూడదు, కూల్చివేయకూడదు, వాటి పరిమాణాన్ని తగ్గించకూడదు. మరి చరిత్రలో కొన్ని దేవాలయాలు ఎందుకు కూల్చబడ్డాయంటే మధ్యయుగ కాలంలో జరిగిన యుద్ధాలు మరియు దండయాత్రలు పూర్తిగా ప్రాంతీయ ఆధిపత్యం, సంపద మరియు రాజకీయ అధికారం కోసం కొనసాగినవి మాత్రమే. చరిత్రలో కేవలం ముస్లిం రాజులు మాత్రమే కాదు, అనేక మంది ఇతర మతాల రాజులు కూడా శత్రు రాజుల దేవాలయాలను, వారి సంపదను దోచుకోవడానికి కూల్చిన ఆధారాలు చాలా ఉన్నాయి. ఇది రాజుల స్వార్థం మరియు రాజకీయ వ్యూహాలకు సంబంధించినదే కానీ ఇస్లాం మత సిద్ధాంతం అయితే కాదు. కాబట్టి మిత్రులారా, కశ్మీర్లో జరిగే రాజకీయ రాళ్ల దాడిని లేదా చరిత్రలో రాజులు చేసిన రాజకీయ యుద్ధాలను ముస్లింల పవిత్రమైన హజ్ యాత్రతో ముడిపెట్టడం ఎంత అపోహ చూశారు కదా. ఒక న్యాయవాది స్థానంలో ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాల ద్వారా సమాజంలో మతాల మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. ఇక మోనిక సుంకర గారి రెండవ ఆరోపణ, పాపిస్టులు, రేపిస్టులు అయిన ముస్లింలు అయితే స్వర్గానికి పోతారా? ముస్లింల ప్రకారం ఏమని చెప్పుకుంటారంటే ఇస్లాంలో ముస్లింలందరూ స్వర్గానికి పోతాడు. డిఫాల్ట్ గా వాడు పాపిస్టోడు కానీ, రేపిస్ట్ కానీ, మర్డర్ కానీ వాడు ఈ స్వర్గానికి పోతాడు. హిందువులు, క్రిస్టియన్లు అంతా నరకానికి పోతారని ఇస్లాం నమ్ముతుంది. మోనిక గారి వాదన ప్రకారం ముస్లిం ఎంతటి పాపిస్టుడు, రేపిస్ట్ లేదా మర్డరర్ అయినా సరే ముస్లిం కాబట్టి స్వర్గానికి పోతాడు, హిందువులు, క్రైస్తవులు నరకానికి పోతారు అని ఆమె వాదన. అయితే ఇస్లాంలో మానవ హక్కులను హుకుకుల్ ఇబాద్ అని అంటారు. ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం అల్లా తన పట్ల చేసిన తప్పులను క్షమించవచ్చు, కానీ ఒక మనిషి మరొక మనిషికి చేసిన అన్యాయాన్ని ఆ బాధితుడు క్షమించనంత వరకు అల్లా కూడా క్షమించడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ బుక్ నెంబర్ 45, హదీస్ నంబర్ 2581లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వివరించారు: తీర్పు దినం రోజున ఒక ముస్లిం ఎన్నో ప్రార్థనలు, ఉపవాసాలు, దాన ధర్మాలతో రావచ్చు, కానీ అతడు సమాజంలో ఇతరులను దూషించి, నిందించి, ఇతరుల ఆస్తిని లాక్కొని హత్యలు చేసి లేదా శారీరకంగా హింసించి ఉంటే అతని పుణ్యాలన్నీ ఆ బాధితులకు పంచబడతాయి. ఒకవేళ అతని పుణ్యాలు అయిపోతే బాధితుల పాపాలను ఇతని నెత్తిన వేసి ఇతని నరకంలో పడవేస్తారు. ఇంకా హత్యలు మరియు అత్యాచారాల గురించి ఖురాన్ ఏమంటుందంటే సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత 32లో ఒక నిర్దోషిని చంపడం అనేది సమస్త మానవాళిని చంపడంతో సమానం. ఇస్లామిక్ షరియా ప్రకారం అత్యాచారం, రేప్ అనేది తీవ్రమైన నేరం మరియు దీనికి మరణశిక్ష లేదా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ముస్లింలలో కూడా నేరాలు చేసిన వారు ఖచ్చితంగా నరక శిక్ష అనుభవిస్తారని ఇస్లాం బోధిస్తుంది. ముస్లింలైన పాపిస్టులందరూ నేరుగా స్వర్గానికి వెళ్తారనడం కేవలం అజ్ఞానం మాత్రమే. ఇక మూడవ ఆరోపణ, క్రైస్తవ మతంలో రక్షణ సాల్వేషన్ సిద్ధాంతం. మోనిక గారి వాదన ప్రకారం క్రైస్తవులకు ప్రత్యేక స్వర్గం ఉంటుందని, ఇతరులందరూ నరకానికి పోతారని వారి సిద్ధాంతం చెబుతుందని ఆమె అన్నారు.
క్రిస్టియానిటీలో ఏం చెప్తారు, క్రిస్టియన్లకు కూడా వాళ్ళకి సెపరేట్ స్వర్గం ఉంటుంది, ఈ స్వర్గానికి వాళ్ళు పోతారు, ముస్లింలు హిందువులంతా నరకానికి పోతారు అని వీళ్ళ సిద్ధాంతం ఉంటుంది. మొదటి ఆధారంగా బైబిల్లోని అత్యంత కీలకమైన వాక్యాన్ని గమనించాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34 మరియు 35 వచనాల్లో యేసుక్రీస్తు ప్రధాన శిష్యుడైనటువంటి పేతురు స్పష్టంగా ఇలా ప్రకటించాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవునికి ఏ పక్షపాతం లేదు. ఎవరైనా సరే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండి సమాజంలో మంచిగా నీతిగా జీవిస్తే దేవుడు వారిని తప్పకుండా అంగీకరిస్తాడు. కాబట్టి మిత్రులారా, మోనికా సుంకర గారు చెప్పినట్లు క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం క్రైస్తవులకు మాత్రమే ప్రత్యేక స్వర్గం ఉంటుందని, ఇతరులంతా నరకానికి పోతారని అనుకోవడం కేవలం అజ్ఞానం మరియు మత విద్వేషం మాత్రమే. ఇక మోనికా సుంకర గారి 4వ ఆరోపణ వృత్తుల పట్ల వివక్ష. మోనికా గారి వాదన ప్రకారం పంచర్ షాపులు వేసుకునేవారు, సోఫా కుట్టుకునేవారు స్వర్గానికి వెళ్తారా అంటూ వారి వృత్తులను తక్కువ చేసి మాట్లాడడం. వీళ్ళు స్వర్గానికి పోయే అంత ఉత్తములే అయితే వీళ్ళు అరటి పనులు ఎందుకు అమ్ముకుంటారు, వీళ్ళు ఎందుకు పంచర్ షాపులలో వేస్తున్నారు, వీడు ఎందుకు సోఫా కుట్టుకుంటున్నాడు? సరే, వీని ఇస్లాంలోనే కొందరు ప్రిన్సులు ఉంటారు సౌదీలా, వాళ్ళందరూ ఎందుకు రాజుల వంశంలలో పుట్టిండ్రు, ఈడెందుకు పంచర్ షాప్ లో పుట్టిండు అని వీడిని అడిగినాం అనుకో, అమ్మో నువ్వు అల్లానే ప్రశ్నిస్తున్నావు సత్తన్ సజుదాన్ అనేసి ఫత్వాలు తీస్తారు. ఇది ఈ మూర్ఖులు అనమాట. ఇస్లాం ఏ ఒక్క వృత్తిని తక్కువ చూడదు, కష్టపడి పనిచేసే శ్రామికుడిని గౌరవిస్తుంది. ఖురాన్లోని సూరే అల్ హుజరాత్ 49:13 ప్రకారంగా, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ నుండి సృష్టించాము, మీ మధ్య పరస్పర పరిచయాల కోసం వివిధ జాతులుగా తెగలుగా విభజించాము. అల్లా దృష్టిలో మీలో అత్యంత గౌరవనీయుడు ఎవరంటే ఎవరైతే ఎక్కువగా అల్లాకు భయపడి సత్ప్రవర్తన కలిగి ఉంటాడో వారే. ఇస్లాంలో అల్లా దృష్టిలో మనిషి యొక్క అంతస్తు, అతని సంపద, ఉద్యోగం లేదా సామాజిక గౌరవం ఆధారంగా కాకుండా కేవలం అతని హృదయ పవిత్రత మరియు ప్రవర్తన ఆధారంగానే నిర్ణయించబడుతుంది, వృత్తుల పరంగా కాదు. ఇంకా మోనికా సుంకర గారు తన ఇన్స్టాగ్రామ్ రీల్లో ముస్లింలు అంత ఉత్తములైతే వారు అరటి పండ్లు ఎందుకు అమ్ముకుంటున్నారు, సోఫాలు ఎందుకు కుట్టుకుంటున్నారు, పంచర్ షాపులు ఎందుకు వేసుకుంటున్నారు, సౌదీ రాజులు అంత ధనవంతులుగా పుడితే వీరు పేదరికంలో ఎందుకు పుట్టారు అని అడిగితే ఫత్వాలు ఇస్తారు అంటుంది. ఒకరి ఆర్థిక పరిస్థితిని వారు చేసే సాధారణ వృత్తులను బట్టి వారిని తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? కష్టపడి పని చేయడం దేవుడికి ఇష్టమైన పని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఇలా చెప్పారు, ఏ మనిషి అయినా సరే తన సొంత చేతులతో కష్టపడి సంపాదించి తినే ఆహారం కంటే ఉత్తమమైన ఆహారం ఈ ప్రపంచంలో మరొకటి లేదని చెప్పారు. సమాజంలో అడుక్కోవడం, యాచించడం కంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని మోసుకొచ్చి అమ్ముకోవడం ఎంతో గౌరవప్రదమైనటువంటి విషయం. సహీ అల్ బుఖారీ హదీస్ నంబర్ 2072 మరియు 1471. అరటి పండ్లు అమ్మడం, సోఫా కుట్టడం లేదా పంచర్ షాప్ వేయడం అనేవి చిన్న పనులు కావు. ఇస్లాం ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడిగా పుట్టడం అనేది దేవుని ఆశీర్వాదం కాదు, అలాగే పేదవాడిగా పుట్టడం దేవుని శాపం కూడా కాదు. ఇది కేవలం మనుషులకు పెట్టే పరీక్షలు మాత్రమే. దేవుడు కొందరికి సంపద ఇచ్చి వారు దానం చేస్తున్నారా లేదా గర్వపడుతున్నారని పరీక్ష ఇస్తాడు. కొందరికి పేదరికం ఇచ్చి వారు ఓపికతో సహనంతో నీతిగా బతుకుతున్నారా లేదా తప్పుదోవ పడుతున్నారని పరీక్ష ఇస్తాడు. ఖురాన్ ప్రకారం పూర్వకాలంలో హారూన్ అనే అత్యంత ధనవంతుడు ఉండేవాడు. అతను తన సంపద చూసి గర్వపడి ఇదంతా నా తెలివితేటల వల్లే వచ్చిందని అహంకరించినప్పుడు అల్లా అతనిని, అతని భవనాన్ని సర్వనాశనం చేశాడు. కాబట్టి సౌదీ ప్రిన్స్ ధనవంతుడిగా పుట్టడం లేదా మరొకరు పేదరికంలో పుట్టడం అనేది కేవలం లౌకిక వ్యత్యాసం మాత్రమే. దేవుని దృష్టిలో మనిషి విలువ అతని డబ్బును బట్టి కాకుండా అతని మంచి గుణాన్ని, తఖ్వా బట్టి మాత్రమే ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా చెప్పారు, పేద ముస్లింలు ధనవంతుల కంటే 500 సంవత్సరాల ముందే స్వర్గంలో ప్రవేశిస్తారని. జామియా తిర్మిజీ హదీస్ నంబర్ 2353. ఎందుకంటే ధనవంతులు తమకున్న సంపదను ఎలా సంపాదించారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనే ప్రతి ఒక్క రూపాయి లెక్క దేవునికి అప్పచెప్పాలి. అందువల్ల వారికి చాలా సమయం పడుతుంది. కానీ కష్టపడి బతికిన పేదవాడికి పెద్దగా లెక్కలు ఉండవు కాబట్టి దేవుడు వారిని నేరుగా మరియు త్వరగా స్వర్గానికి పంపుతాడు. ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే ముస్లిం పండితులు ఫత్వాలు జారీ చేస్తానడం పూర్తిగా అవాస్తవం మరియు అజ్ఞానం. ఎందుకంటే అల్లాహ్ కొందరికి ఎక్కువ సంపద, కొందరికి తక్కువ ఎందుకు ఇచ్చాడు అనే ప్రశ్నలకు స్వయంగా ఖురాన్ మరియు హదీసులోనే ఎన్నో సమాధానాలు ఉన్నాయి. కాబట్టి సమాధానం ఉన్న ప్రశ్నలకు ఎవరు ఫత్వాలు ఇవ్వవలసినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఇక 5వ ఆరోపణ, మోనికా సుంకర గారు ఇతర మతాల వారిని భరించడం హిందువుల కర్మ, దౌర్భాగ్య పరిస్థితి అంటూ మాట్లాడారు. ఈ మూర్ఖులను ఉద్ధరించడం కూడా మన కర్మ, మన గ్రాచారం. ఈ దరిద్రులందరినీ ఉత్తమ గతికి తీసుకెళ్లాల్సిన
దౌర్భాగ్య పరిస్థితి కూడా మనదే. కానీ మన భారతదేశ సంస్కృతి నిజానికి ఏం చెప్తుందో తెలుసా? మన సనాతన ధర్మం ప్రపంచమంతా ఒకే కుటుంబం అని బోధిస్తుంది. ఇతరులతో కలిసి శాంతియుతంగా జీవించడాన్ని మన ధర్మం ఎప్పుడూ ఒక భారంగానో లేదా దౌర్భాగ్యంగానో చూడలేదు. భిన్నత్వాన్ని గౌరవించడమే హిందూ ధర్మం యొక్క నిజమైన గొప్పతనం. శతాబ్దాలుగా ఈ దేశంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అంతా కలిసి సోదరభావంతో జీవిస్తున్నారు. సమాజంలో ఒకరినొకరు కష్ట సుఖాల్లో తోడుగా నిలబడడం మన బలమే కానీ బలహీనత ఎంత మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక బోధనల ప్రకారం మనం ఏ భాష మాట్లాడినా, ఏ దేవుణ్ణి ప్రార్థించినా మనమంతా ఒకే సృష్టికర్త దాసులం. మన మధ్య ఉండాల్సింది ద్వేషం కాదు, పరస్పర గౌరవం, శాంతి మరియు సామరస్యం మాత్రమే. కాబట్టి తోటి భారతీయులను భరించడం మన కర్మ కాదు, అది మన దేశ సంస్కృతి యొక్క విశాల హృదయం. ఏ మతంలోనైనా శాంతి, కరుణ, మానవత్వాన్ని బోధిస్తారు. ఒక నిర్దిష్ట రాజకీయ ఎజెండా కోసమో లేదా సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో పవిత్రమైన మత గ్రంథాలలోని విషయాలను, ఆచారాలను తప్పుగా వక్రీకరించడం ఇది సరైనటువంటి పద్ధతి ఎంత మాత్రం కాదు. వాస్తవాలను తెలుసుకొని మాట్లాడటమే నిజమైనటువంటి దేశభక్తి మరియు ధర్మ రక్షణ. మనం నివసిస్తున్నది విభిన్న సంస్కృతుల భారతదేశంలో. ఇక్కడ మత సామరస్యం అనేది మన దేశానికి వెన్నెముక వంటిది. మతాలు ఏవైనా మనమంతా ఒకే సృష్టికర్త దాసులం. మన మధ్య ఉండాల్సింది సోదర భావం మాత్రమే. భారతదేశం యొక్క అసలు అందం భిన్నత్వంలో, ఏకత్వంలోనే ఉంది. శతాబ్దాలుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఇక్కడ శాంతియుత సహజీవనం సాగిస్తున్నారు. సనాతన ధర్మం మనకు నేర్పిన గొప్ప సిద్ధాంతం సర్వధర్మ సమభావన, అంటే అన్ని మార్గాలను గౌరవించడం. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి దుష్ప్రచారాలు మరియు అపోహల వల్ల సమాజంలో అనవసరమైన భయాందోళనలు రేగుతున్నాయి. ద్వేషాన్ని పెంచే మాటలను పక్కన పెట్టి సోదరభావాన్ని పెంచుకుందాం. మోనికా సుంకర గారు తన అజ్ఞానంతో ఇలా మాట్లాడినందుకు నా వీడియో చూసి కింద కామెంట్లో ఎవరు కూడా చెడుగా మాట్లాడకండి, ఎందుకంటే ఆమె కూడా మన సోదరిమని కాబట్టి. ఇస్లాం ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయదు. అదేంటంటే ఎవరినైనా బూతులతో కామెంట్ చేయడాన్ని. కాబట్టి మంచి పద్ధతిలో ఆమెను సంస్కరించే ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.